అక్కడ ఉన్న సమస్యలు, అక్కడ వాళ్ళు చాలా కాలం నుంచి ఉన్న సమస్యలు ఉండొచ్చు, కొత్తగా రైస్ అయిన సమస్యలు ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజు నమోదు చేయడం అవుతాయి. సో దానికి ఆన్లైన్లో పీజీఆర్ఎస్ రెవెన్యూ సదస్సులు అని చెప్పి సపరేట్గా ఒక ఆన్లైన్ ఎంట్రీ మొడ్యూల్ కూడా ఇవ్వడం జరిగినాయి. సో ఆ మొడ్యూల్లో ఎంటర్ చేసిన తర్వాత కొన్ని సమస్యలు గ్రామ స్థాయిలోనే సాల్వ్ చేసిన సమస్యలు ఉంటాయి. కొన్ని చిన్న చిన్న బౌండరీ డిస్ప్యూట్స్ కావచ్చు, లేదంటే కొన్ని మన బేసిక్ ఎంట్రీ రెవెన్యూ రికార్డులో ఎంట్రీస్ తప్పు ఉన్నవి కావచ్చు, లేదంటే చిన్న గొడవలు ఊరు లెవెల్లోనే తహసీల్దార్ ఆధ్వర్యంలోనే మాట్లాడుకున్నది అయితే సాల్వ్ చేసిన సమస్యలు ఉండొచ్చు. అలాంటివన్నీ కూడా వీలైనది ఆ రోజే ఆ గ్రామ సభలోనే తెలిసినట్టు కొన్ని సమస్యలు మన రెవెన్యూ రికార్డులో మార్పు చేయాల్సినవి ఉంటాయి. కొన్ని పేర్లు తల్లిదండ్రులది పేర్ల నుంచి పిల్లలది పేర్లు మార్చుకోవడం కానీ, లేదంటే మ్యూటేషన్స్ చేయాల్సినవి కానీ, ఇలాంటివి కొన్ని సమస్యలు మన రికార్డ్స్లో మార్చాల్సిన సమస్యలు ఉంటాయి రెవెన్యూ తరపు నుంచి. అవన్నీ కూడా పీజీఆర్ఎస్ రెవెన్యూ సదస్సుల మొడ్యూల్లో నమోదు చేయడము. కొన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన సర్వీసెస్ ఉంటాయి, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్లు కావచ్చు, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్లు కావచ్చు, లేదంటే రైస్ కార్డ్స్ కానీ, అలాంటివి ఏమైతే కొత్తగా ప్రభుత్వం నుంచి మీకు అందాల్సిన సర్వీసెస్ ఉంటాయి, అవి కూడా ఆన్లైన్లో సర్వీస్ మొడ్యూల్లో సపరేట్గా ఎంటర్ చేసి వచ్చిన అందరికీ నా నమస్కారాలు, మీడియా పర్సన్స్ కూడా నా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు ఈరోజు ప్రారంభించమని 6వ తేదీ, వచ్చే నెల 8వ తేదీ వరకు, అంటే 33 రోజులు ఈ రెవెన్యూ సదస్సులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ప్రజల యొక్క ఆస్తుల్ని దౌర్జన్యంగా వాళ్ళ పార్టీ వాళ్ళకి కట్టబెట్టింది. అది ఇక్కడక్కడ అన్ని దగ్గరలో, అంటే పేదల దగ్గర నుంచి లాక్కున్నారు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ దగ్గర నుంచి లాక్కున్నారు. ఈ విధంగా గత ప్రభుత్వం చేసింది. అంతేకాకుండా వాళ్ళు చట్టాన్ని తెచ్చారు. ఆ చట్టంలో పవర్స్ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు, ప్రజల చేతిలో లేకుండా. మన భూమి మన ఆస్తి, మీ భూమి మీ ఆస్తి కాకుండా మీ భూమి మీద మీ ఆస్తి మీద కూడా గత ప్రభుత్వం వాళ్ళకు ఉండేటట్టుగా తెచ్చుకున్నారు చట్టం. వాళ్ళే చట్టం చేశారు. వాళ్ళు చేసిన చట్టంలో పూర్తి పవర్స్ వాళ్ళదే. మీ స్టాంప్స్ మీద వాటి మీద మీ బొమ్మ కాదు, వైసీపీ నాయకుడు యొక్క బొమ్మ వేసుకునేటట్టుగా అలా చేశారు. రాళ్ళు నాటితే రాళ్ళ మీద కూడా వాళ్ళ బొమ్మలు చెక్కున్నారు. ఎవరికైనా సెంటిమెంట్ ఉంటుంది, ఇది నా ఆస్తి, 1 సెంటు కావచ్చు, 2 సెంట్లు కావచ్చు, 3 సెంట్లు కావచ్చు. ప్రతి ఒక్కరికి ఎట్లుంటుందంటే, ఇది నా ఆస్తి, ఇది తర్వాత నా పిల్లలకి ఇవ్వాలా, నా కొడుకుకి ఇవ్వాలా, లేదా నా కూతురికి ఇవ్వాలా, నా అల్లుడికి ఇవ్వాలా, నా కోడలికి ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది సహజం. అలాంటి జరగకుండా గత ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టంలో కంప్లీట్గా పూర్తిగా పవర్స్ వస్తే, ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, మేము రాగానే ఆ చట్టాన్ని క్యాన్సిల్ చేస్తామని. మాట చెప్పిన ప్రకారం దాన్ని క్యాన్సిల్ చేశారు. మాట చెప్పిన ప్రకారం ఆ చట్టాన్ని క్యాన్సిల్ చేసి మరొక చట్టాన్ని తీసుకురావడం జరిగింది, కొత్త చట్టం. ఒక చట్టం 1982లో ఉంటే దానికంటే పవర్ఫుల్గా ఉండేటట్టుగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం ఎవరైనా మరొక ల్యాండ్ని లేదా ప్రభుత్వ ల్యాండ్ని కబ్జాలు చేస్తే 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష. మరొకసారి చెప్తున్నాను, ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం మొన్న అసెంబ్లీలో తీసుకొచ్చాం. మొన్న అసెంబ్లీ జరిగిన రోజున ఈ చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ చట్టం ప్రకారం ఎవరైనా మరొక స్థలాన్ని కానీ, వాళ్ళ యొక్క ఇంటిని కానీ, వాళ్ళ ఆస్తిని కానీ కబ్జా చేస్తే 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలకు జైలు శిక్ష. అంతేకాదు, ఆ యొక్క స్థలానికి ఎంత విలువ వస్తే విలువ కూడా కట్టాలి. ఆ యొక్క స్థలం యొక్క విలువ ఎంత ఉంటుందో ఆ విలువ కట్టాలి. లేదు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు అయితే దీన్ని ప్రతిరోజు
ఈ 33 రోజులు ప్రతిరోజు రాష్ట్రంలో ఏ జిల్లా నుంచి, ఏ మండలం నుంచి, ఏ గ్రామం నుంచి, ఏ వార్డు నుంచి ఎన్ని సమస్యలు వస్తున్నాయో చూసి ఎన్ని కలెక్టర్లు చేయగలిగారు, ఎన్ని చేయలేకపోయారు. ఒక్కోసారి కొన్ని చేయలేము, కోర్టులలో ఉంటాయి. మీరే కోర్టులు పెట్టారు, ఆ హైకోర్టులో అట్లో ఏం కావాలి మరి మార్చుకొస్తాను.